ఈరోజు అలిపిరి సంఘటన చూసాం. అలిపిరి సంఘటన మీరు బాబు గారిని గురించి ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఆయన ఒక హీరో, రాజకీయాల్లో ఒక హీరో, ఒక రోల్ మోడల్. ఈరోజు ఇతర రాష్ట్రాలు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఐటీ సిస్టమ్ చూసి నేను గుజరాత్లో ఇంప్లిమెంట్ చేశానని చెప్పే పరిస్థితి వచ్చింది. మీదేంటో ఒక్కటి చెప్పండి. మీ గురించి మోడల్ ఏదన్నా ఒక్కటి చెప్పండి. ఏంటనంటే పినతండ్రి మర్డర్, సొంత పినతండ్రి మర్డర్, తల్లి చెల్లి గెట్ అవుట్, ఇంకొక చెల్లి మీ మీద ఈరోజు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి. అసలు మా తండ్రిని ఎవరు చంపారు, చంపించిన వాళ్ళ పేర్లు ఎన్ని ఉన్నాయి నా దగ్గర, అరెస్ట్ చేయండి, చర్యలు తీసుకోండి అనే పరిస్థితి. ఇటువంటి రక్త చరిత్ర దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఇటువంటి రోల్ ప్లే చేయటం, ఈ విధంగా దుర్మార్గంగా కుటుంబాలని మాట్లాడించటం అది ఉన్నాడు ఆయన కాకాని. మా తల్లిదండ్రుల్ని చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఆవిడ వల్ల నేను వంశీ ఇటువంటి పనికిమాలను అందరినీ పెట్టుకొని అసలు రాజకీయాల్లో సిస్టమ్స్ని ఫస్ట్ టైం కొలాప్స్ చేసినోడివి నువ్వు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేతిలో తీసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. ఈరోజు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే నీకు సంబంధం లేకపోతే ఒరే తరేనని నోటికొచ్చినట్టు మాట్లాడిన పేర్ని నాని చేత క్షమాపణ చెప్పించు, లేకపోతే నువ్వే బాధ్యుడు అవుతావు. నువ్వు నీ పార్టీ నేను చెప్తుండా తుడిచిపెట్టుకోబోద్ది. నీ పార్టీ పేరు, ఊరు పేరు లేకుండా పోయే పరిస్థితి తెచ్చుకోబాకు. పద్ధతిగా ఉండండి, క్షమాపణ చెప్పండి. సార్ మీరు క్షమాపణ అంటున్నారు, జగనే రప్ప అంటే తప్ప, అది సినిమా డైలాగు, ఇలాంటి జగనే చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళకి క్షమాపణ ఎందుకు చెప్తారు? నేను చెప్పేది మీ జగన్, మీ పార్టీ పద్ధతులు మార్చుకోండి. నువ్వే చెప్పాలా. మీరు అడిగింది కరెక్టు. ఈరోజు పేర్ని నాని క్షమాపణ కాదు, నువ్వు క్షమాపణ చెప్పాలా సమాజానికి. గంగమ్మ తిర్లాల్లో పొట్టేళ్ళు నరికినట్టు నరకాల అంటే తప్పేందని అన్న ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి. అసలు ఏంటి ఆ కొవ్వేంటి? బాబు గారు ముసలోడు, పవన్ కళ్యాణ్ ఒరేత్తరే, ఒరే పీకే, లోకేష్ ఒరే లోకేష్, ఏంటి ఆ కొవ్వేందినని? ఎందుకంత బలిసిపోయినారు మీరు? ఎక్కడ పోయినారు కొడాల నానీలు? అంత హీరోలు అయితే వల్లభనేని వంశీలు, కొడాల నానీలు ఎందుకు దాంకున్నారు? నువ్వేందో పెద్ద హీరోలు అంటున్నావు, దేనికి పోయి దాంకున్నారు? అందుకని మేంగా కక్షతో వాడిని అరెస్టించాలా, ఈయన్ని అరెస్టించాలా అనే టైపు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదు. కూటమి ప్రభుత్వంకి ఆలోచన లేదు. కానీ మీరే గెలుక్కొని రొచ్చుగుంటలో దిగి మీరే జైలుకి పోయే పరిస్థితి తెచ్చుకోబాకండి. నేనేమంటాను, నడి రోడ్లో నువ్వు మైక్ తీసుకొని పొగులు చంపుతాం ఏమి అంటే, రాత్రి పోయి కనుసైగ చేస్తే, రాత్రి పోయి వేసేసి ఉదయాన్నే పోయి పరామర్శిస్తాము అని చెప్పి అది పత్రికలు నేను విమర్శిస్తే, పత్రికల్లో రాస్తే ఏమీ తప్పు, పొగలే ఏమంటాను, రాత్రి ఎందుకు చెప్పాలా అని అంటే ఏంటా కొవ్వేంటి? అది 307 కిందకి రాదా? నేను అడుగుతున్నాను. నేను ఒక అడ్వకేట్ని కాకపోవచ్చు, ఒక మనిషిని నిన్ను చంపేస్తే దిక్కేంది అని ఒక్క మాట అంటే 307 వస్తుంది. మైక్ తీసుకొని రాత్రి లేసేయండి, ఉదయం పోయి పరామర్శించండి అని చెప్పి పక్క రోజు పొగలే వేసేస్తే ఏమి అని అంటే 307 రాదా? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఆయన్ని వదిలేసేస్తే ఇంకా ఆ క్యాడర్ అంతా అదే బాట నడుస్తారా? రాత్రి లేచేసి ఉదయం పోయి పరామర్శిస్తారా? వేస్తే ఎవరిని వేస్తారు? తెలుగుదేశం వాళ్ళు వేస్తారు, అమాయకులను వేస్తారు. పొగులే వేస్తామంటే పొగులే వేసేస్తాము ఏంటి అని అంటే, ఏమన్నా మాజీ మంత్రికి ఏమన్నా కొమ్ములు వచ్చినాయా? చట్టాలు ఏమన్నా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా?